హాయ్ హలో వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. లేడీస్ అని ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే లేడీస్కి ఇట్లాంటి బంగారు నగలు ధగలు అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు మామూలుగా పిసరంత తీసుకోవడానికే చాలా ఆలోచన చేసి చాలా డిజైన్ చేసి చాలా వయ్యారాల దానిలోంచి పొదిగి ఎతికి చాలా ఇది చేస్తారు. కానీ ఇక్కడ మనకి దర్గా చిన్న గోడన్న యేసుకున్న నగలను చూస్తే వాళ్ళందరూ కళ్ళు 2 కళ్ళు అప్పగించేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కటి చూడండి చిటికెన వేలికైనా ఒక 100 గ్రాములు ఉంటదా సార్ ఇది? 100 గ్రాములు. ఆ! లేడీస్‌దేందంటే ఆ! చిన్న ఒక గ్రామ్ తెప్పించుకున్న 1,00,000 హ్మ్. మందికి చెప్పుకుంటారాళ్ళు. చెప్పుకుంటారు. మీరేమో నేను గోల్డ్ కొన్నా, నేను గోల్డ్ కొన్నా. ఎక్కువ కొనాలి. ఒక్క ఉంగరము నాది చేస్తే వాళ్ళు 200 ఉంగరాలే. చేయించుకుంటారేమో. అంటే చెప్తున్నా ఆ! కొన్ని విషయాలు అట్లా. హ్మ్. మీరు అన్నందుకు అవును. అట్లా అంటారు కదా! ఇప్పుడు లేడీస్ అంటేనే ఆ! ఇండియాలో బంగారు నగలు వాటి మీద వాళ్ళకున్న మోజు అనేది బాగా బాగా హ్మ్. వాళ్ళు దాని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ చూడండి చిటికెన వేలికేమో పచ్చ ఉంగరము, ఇక్కడేమో కెంపుంది. ఏది ఉంగరపు వేలికి. ఏ మధ్య ఫంక్షన్ వేలికేమో పోని పచ్చ. చెప్పుకుంటారు. ఇగో నేను ఉంగరం ఆ! చేపించుకున్నా. నే ఉంగరం చేపించుకున్నా అంటారు. ఇక్కడ చూడండి 4 ఉంగరాలు. ఈ 4 ఉంగరాలతో దాదాపు ఒక ఫ్యామిలీకి నగలొచ్చేస్తాయి. అంతే. అంతే కదా సార్? ఎన్ని తులాలు ఇవన్నీ కలిపి? 100 గ్రామ్ ఒకటి. 100 ఒకటి 100 అంటే 100 గ్రామ్. 4 100 గ్రాములు అంటే దాదాపు అరకిలో ఇది. పత్తుల ఒకటి 10 తులాలు. 10 తులాలు. 100 గ్రామ్స్ అంటే హ్మ్. 10 గ్రామ్స్ 1 హ్మ్. గ్రామ్. 10 తులాలు ఒకటి. హ్మ్. ఇది చూడండి ఈ 'కడీం' ఉంది 'రంగమార్తాండ' సినిమా చూసారా ఈ మధ్య? దానిలో ఆయనకి దొరుకుతారన్నమాట. ఎవరికి 'ప్రకాష్ రాజ్‌కి.' అలా అది చాలా దానిలో కీలక పాత్ర. ఏది ఆ సినిమాలో. అట్లాగా ఒక ఎవరు దొరికాడు సార్ మీకిది? చేయించినది. ఓకే. ఎంతయింది సార్ ఇది? ఇదేందో 40 అయింది. 40,00,000. 40 లాక్స్ ఆ! కాదు. 40 తులాసు. 40 క్రోర్స్. హ్మ్. ఒక తులము 60,000 అనుకుంటే అంటే 4 మనకు అమౌంట్ ఒక 25 లాక్స్ అయింది. 25 అంటే లాక్స్ ఇగ అయింది. 25 మనము లాక్స్ అంటే ఈ ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీకి మొత్తానికి ఇంకోటేందంటే ఏది చేపించినా హ్మ్. డబ్బులు ఇంత అంత అని ఉండదు. ఓకే. చేసేసి పంపించేస్తాడు. ఓకే. ఆ తర్వాత డబ్బులు ఇచ్చినప్పుడు మాట్లాడుకుంటారు. తీసుకుంటాడు అంతే. అంతే. ఇంత అయిందన్నా హ్మ్. ఇంత అని ఆ! ఇచ్చేస్తా. ఎప్పుడో ఇచ్చేస్తారు. ఇక మీకు ఇది చూడండి ఇక్కడ నిన్న గోల్డ్ షాప్ ఒకటి నరసింహస్వామి. ఓపెనింగ్‌కెళ్ళినారా ఓకే. నిన్న. అన్న 1 కేజీ చేపించుకోరా మా దగ్గర ఆ! అని వాళ్ళు బి ఖాయం చేస్తుర్రు. నేను ఓకే. ఓపెనింగ్ హ్మ్. ఓ ఈ 3 గోల్డ్ షాప్‌లో నరసింహస్వామి అయినాయి. డాలర్ ఏంటి? దీనికి స్టోరీ ఏంది? నరసింహస్వామి అంటే ఇప్పుడు ఏదైనా అది ఒక వెరైటీ కదా నరసింహస్వామిది. హ్మ్. మీరు గోల్డ్ చూసి షాప్‌ది నిన్న. ఓకే. చూడండి చూపిండి గోల్డ్ షాప్. 3, 4 గోల్డ్ షాప్‌లు ఓపెనింగ్‌కెళ్ళినా. హ్మ్. మళ్ళీ మీరు గోల్డ్ షాపులకు బ్రాండ్ అంబాసిడర్ కూడా పనిచేస్తున్నారు. ఆ! ఆ! సార్ చాలా ఇప్పుడు మంది ప్రజలు చాలా మంది ఫోటోస్ గిటోస్ దిగుతారు. సెల్ఫీలు మీకు సెల్ఫీలు సెల్ఫీలు దిగడం బాగా ఎక్కువంట. మీకు ఆ తర్వాత చాలా హ్యాపీ. బౌన్సర్లు ఉంటారంట. మీ ఆ! గోల్డ్‌కి బౌన్సర్లు సేఫ్‌గార్డ్స్‌గా. కాదు ఆడ ఫంక్షన్‌లలో వెళ్తాం కదా! ఆ! మనం వెళ్ళినప్పుడు వీళ్ళంతా వస్తారు. ఓకే. అంతేగాని బౌన్సర్‌లో మనం వేసుకోలేం తిరగం. ఆ! ఇవన్నీ అబ్బా! అవన్నీ చూపిండి సార్. చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. వీడియోస్ హ్మ్. గోల్డ్ మ్యాన్‌గా ఉండడమే కాకుండా గోల్డ్ అంబాసిడర్‌గా కూడా ఉండడం అనేది ఇది హ్మ్. ఇంకొక అవతార్. సబ్‌సెక్షన్ ఇది అవతార్‌లో. నిన్ననే అటెండ్ అయినా నేను. నిన్ననే. ఆ! ఓకే. అక్షయ తృతీయ రోజున మీరు బాగా నిన్నేమన్నా అక్షయ తృతీయ కదా! మీరేమన్నా అవును. కొన్నారా అనుంది. బంగారం? బంగారం ఏం కొనలేను. కొనలేదు. ఆ! ఓకే. ఆర్డర్ ఇచ్చినాం ఒక 1 కేజీ. 1 కేజీ. 1 కేజీ ఈసారి ఏమొస్తుంది మీ కొత్త షాప్ ఇచ్చినాం ఆర్డర్. ఓకే. వాళ్ళు ఇయ్యనమ్మక అంటే ఇచ్చినాం ఆ! కొత్త షాప్ వాళ్ళకి. ఏమి చేయబోతున్నారు ఈసారి? ఏం లేదు నాకేం లేదు. ఇంట్లో ఆ! వాళ్ళకి ఇంట్లో ఇచ్చినాము. వాళ్ళకిస్తున్నారు. అయితే ఇప్పుడు మీకు మీ క్యారెక్టర్‌కి, ఈ డాలర్‌కి ఓ లింక్ సార్. హ్మ్. మీరేమో చాలా సాత్వికంగా ఉన్నారు. ఇక్కడేమో పెద్ద సింహం బొమ్మేసుకొని ఉన్నారు. అవును. అసలేంటి దాని స్టోరీ ఏంది? స్టోరీ ఏం లేదు. సింహం అంటే బావుంటదన్నట్టు. ఆ! ఇంకోటి, ఓకే. ఇంకోటి చేపిచ్చినాను. ఆ! అది అగ్రెసివ్‌నెస్‌కి ఒక పేరు కదా! సింహం. సింహం అంటే షోకంతే. గ్రాండ్‌గా ఉంటదని సింహం లాంటి మనిషి అన్నట్టు. సింహం లాంటి మనిషి అని. అందుకనే మీకు వెనకాల సింహాలు పెట్టడము, పెట్టిర్రు ఆ కదా! ఫోటోల్లో అది బి అతనే తెచ్చిచ్చిండు ఇది. ఓకే. చాలా బావుంటాయి కానీ మా పిల్లలు గిట్ట ఖరాబ్ చేసిర్రు. ఓకే. ఆ చేతికి ఎన్నున్నాయి ఉంగరాలున్నాయి? ఆ చేతికి గూడా సేమ్ ఈ రంగులు ఇదేమో కనకపుష్య రాగమేమో తెలీదు. ఇదేమో బ్లాక్ ఏశారు. ఇదేమో ఇంకొక హ్మ్. బ్లూ. ఇదే బ్లూలో డార్కు, లైట్ ఆ! అట్లా. ఇదేమో ఆహ్, మళ్ళీ కెంపు. కెంపు రాళ్ళెక్కువున్నాయి. 1, 2, హ్మ్. 3 రాళ్ళు కెంపు రాళ్ళెక్కువున్నయి. గ గ్రీన్ ఒక 2 ఉన్నాయి. ఆ తర్వాత బ్లూ గాని, డార్క్ ఇది గాని. మీ వాచ్ గూడా ఒక స్పెషల్ గదా! చాలా పెద్ద స్పెషల్‌గా ఉంది అది. వేరే వాళ్ళు ఏం గిఫ్ట్ సార్ ఇది? ఇచ్చిర్రు ఇది. ఏంది అది గూడా గోల్డేనా?
గోల్డ్ కాదు ఇది, ఆ, గిఫ్ట్ ఇచ్చింది. గోల్డ్ లాగా. ఇంకా మీకు ఏదో ఒకటి ఉంటుంది సార్ పట్టీ లాంటిది, అది వేరేది వేసుకోలే. వేసుకోలేదా? ఓకే. ఆ, ఎందుకంటే ఇంటర్వ్యూ కదా, ఆ, ఎక్కువ వేస్తే బాగుండదు. ఇంకొకటి ఉన్నాయి, ఇంకా 2 ఓకే. వేసుకోలేదు. ఇక్కడ ఈ మొత్తానికి సెక్యూరిటీ గార్డుగా ఈ కుక్క పేరు ఏం పేరు సార్? రెగ్జో. రెగ్జో. ఒకసారి రెగ్జోని చూపి. రెగ్జో అనేది సేఫ్ గార్డ్గా, సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుందేమో మనకు తెలియదు. అందరు నడుచుకుంటుంది మొత్తానికైతే రాగానే, అందరు ఎంబడి తిరుగుతుంది. అందరు ఎంబడి తిరుగుతుంది. రేపు దొంగ వచ్చినా కానీ దొంగ ఎంబడి కూడా దొంగ తిరుగుతుంది, ఎంబడి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోద్ది అంటారు రెగ్జో. కానీ ఇంత పెద్ద నగల ఈ దుకాణానికి రెగ్జోని ఈయన కాపలాగా పెట్టుకున్నారు చిన్న అబ్బాయి అన్న. కానీ ఆ కుక్క ఏమో చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే అన్న దగ్గర ఒక ఆ చేతికి ఒక 4 ఉంగరాలు, ఈ చేతికి ఒక 4 ఉంగరాలు, ఒక కడియము, ఇవి మొత్తం కలిపి ఒకేదండి ఇది? వేరే వేరే. వేరే వేరే. చూడండి మన దగ్గరేమో చూడండి ఎంత చిన్న ఉంగరం వేసుకోవడానికి మనం ఇంత బాధపడుతుంటే, చూడండి చిటికెడంత ఉంగరం. ఈ ఉంగరానికి పోటీ పెట్టి చూస్తే ఇక్కడ చూడండి ఇంత పెద్ద ఉంగరాలు, ఈ గ్రాము 2 గ్రాములు కూడా ఉండవు ఈ ఉంగరాలు. మనం ఇలా బాధపడుతుంటే ఈ చిన్నబ్బాయి గౌడన్న మాత్రం అదృష్టం కావాలి బంగారం ధరించడానికి. గోల్డ్ మ్యాన్ గా. ఏం సార్ అసలు అందరికీ మీరు చెప్పండి సార్, ఇది ఇట్లా వెంకటేశ్వర్లకు ఎట్లా అదృష్టం ఉంది, మాకు బి దేవుడు అట్లా కలిగి ఈ ఏరియాకి వెంకటేశ్వర అట్లా స్వామి లేదు, అట్లా కాదు చెప్తున్నా. అదృష్టం కావాలి, అదృష్టం కావాలి, దాన్ని వేసుకోవాలన్న వేసుకోవాలని కోరుకుండాలి. దాన్ని చేపియాలంటే వాళ్ళు వేరే వాళ్ళు చేసి ఇంట్రెస్ట్ ఉండాలి, టేస్ట్ ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలి. అన్ని కలిసి వస్తే అందరు వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ ఉంగరాలు వేసుకున్నప్పుడు తినడానికి కానీ మీకు ఏదైనా ఇబ్బంది కానీ కలగదా? ఏం లేదు, ఏం లేదా, ఫ్రీగానే ఉంటాయి. ఫంక్షన్ హాల్ వెళ్ళినప్పుడు తింటాను కదా, ఏం ఉండదు. ఆ విధంగా నడిచే ₹1,00,00,000 విగ్రహం ఆయన. ఎందుకు అంటే సుమారు ₹1,00,00,000 వరకు ఆయన బంగారు నగల్ని ధరించి ఆడవాళ్ళకి కుళ్ళు బుట్టేలాగా, ఈర్ష్య బుట్టేలాగా ఆయన కనిపిస్తూ ఉంటారు. చాలామంది చిన్న గౌడన్నకి ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం ఆయన ధరించే గోల్డ్ కోసమే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీ అభిమానులు ఎలా ఉంటారు అసలు? దీన్ని బట్టి మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతుంటారు వాళ్ళు? చాలా ఫీల్ అవుతారు. ఫోటోలకే గోల్డ్ లేక ముందు నుంచి బి ఉన్నారు అభిమానులు. గోల్డ్ అనే కాదు, లేనప్పుడు బి చాలా మంది మనం వెళ్ళిపోతే అదంటే చేస్తుంటారు చాలా మట్టుకు. ఆ రూపంలో బి చాలా మంది లైక్ చేస్తారు. అంటే మీరు చేసే ఒక రియల్ ఎస్టేట్ దందా కావచ్చు, లేకపోతే సెటిల్మెంట్లు కావచ్చు, వాటి ద్వారా కాకుండా కేవలం మీ టేస్ట్ ద్వారా మాత్రమే ఇదంతా మీరు వేసుకున్నారని చెప్తారు. అంతేగాని దానిలో డబ్బులు లేవు, ఇంకోటి లేదు. మీరైనా కానీ ఆ నగలు ధరించాలని కోరుకుంటే దానికి డబ్బుకి సంబంధం లేదని చెప్తారు మీరు. సంబంధం లేదు, అది ఇష్టంతో వేసుకున్నది. దానికి డబ్బులకు సంబంధం అందరికి నిజంగా అందరికి సాధ్యం కాదు. పేరు కమ్మంచాలి, తర్వాత డబ్బులు కమ్మంచాలి. పేరు ఫస్ట్ ఎట్లా వస్తాయంటే చిన్నప్పటి నుంచే ఉండాలి. అది ఒకటి దాని సిస్టమేటిక్ ఉంటుంది. అందరికి రావాలంటే కష్టం, అది రాదు. ఇప్పుడు ఎవరు బి నువ్వు హైదరాబాద్ తెలంగాణలో చూస్తే ఎక్కడ వెళ్ళి చెప్పినా కలిపి పేరు చెప్తే పంపించేస్తారు. ఈ గోల్డ్ అయినా ఏదైనా. ఇప్పుడు నిన్న గోల్డ్ షాప్ ఓపెనింగ్ పోయినాం, అన్న కిतना ఉన్నా లేకేజా అంటూ ₹100 తక్కువ ఉంటేనే బిల్ వేయండి, కలిపి పోయి చెప్తేనే కదా తీసుకోవన్నా నువ్వు కవి మెల్లంగి తీసుకెళ్ళాను. అట్లా తీసుకొని నా ముందర పెట్టిండు, నీకు ఏదో పిల్లలకి తీసుకోవాలి. నేను తీసుకోవాలి. అట్లా వచ్చేసిన ఇప్పుడు అవసరం ఓపెనింగ్కి వచ్చినా వెళ్ళిపోతా. 1 kg ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. ఓకే. 1 kgకి ఏం చేయిస్తున్నారు ఇంట్లో? నా గురించి కాదు, ఇంకా నేను ఇంకేసుకునేది ఇంకేం లేదా? ఇంకేం వేసుకోవాలని కోరిక లేదా? లేదు, ఏం వేసుకుంటాం. ఈ దండ ఎంత వద్దన్న? అది 50 ఉన్నది. 50 lakhs, 25 lakhs, 20 లక్షలు ఒక్కొక్క దానికి. ఓకే. 50 అని ఒక 50 లక్షలు అని దీంట్లో. ఇంకా అమౌంట్ ఇవ్వలేము, ఇంకా మెల్లా తీసుకుంటాను, ఇచ్చినప్పుడు తీసుకుంటాం అంతే. అంటే దీనిలో అమౌంట్ అనేది ఏం లేదు, ఏముండదు, చేసి ఇచ్చేస్తారు. ఇంత అంత అని ఉండదు, ఇంత రాసిస్తాడు బిల్లు. దీనికి ఇంత అయిందన్నా, ఇది రాలేదు, ఇంత తీసేసి అన్ని తీసుకొచ్చి ఇంటికాడికి ఇస్తాడు బిల్లు. ఇస్తే మనం ఎప్పుడైనా ఉన్నప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఇస్తే తీసుకెళ్తాం అంతే. అంతేగాని మొత్తంగా కొనుక్కున్నది ఏం లేదు, కొనుక్కుంటే ఏం లేదు, వాళ్ళే పంపిస్తారు. ఏ షాప్, వాళ్ళ ఒక్క షాప్ కాదు, సికింద్రాబాద్లో అవి చాలా మంది. మీరు మా ఫ్యామిలీ వాళ్ళు అంతా చెప్పుకెళ్తారు, నా పేరు చెప్పి డబ్బులు లేకుండా. మా ఫ్యామిలీలో చాలా మంది మ్యారేజ్ అయినాయి కదా, మా ఫ్యామిలీ వాళ్ళు, మా చిన్నమ్మలు వాళ్ళు, మా చాలా మంది ఆడ నా పేరు చెప్పి చేసుకొని తీసుకెళ్తారు. తర్వాత ఇచ్చుకుంటారు మ్యారేజ్ అయిపోయినాక. కష్టం ఉంటుంది కదా మ్యారేజ్ అప్పుడు,
చెప్తే నాకు ఫోన్ చేస్తే ఇచ్చేసారు. సార్ ఇప్పుడు మీరు ఫోన్ చేసి చెప్తే నాకు 1 కిలో ఇస్తారు. ఆర్డర్ చేసి చేపిస్తారా? అట్లేం లేదు. అది ఎట్ట తెలియదు ఆ సార్? అట్లా పేరు ఉండాలి మనిషిది. ఓకే. నిజాయితీగా ఉంటే ఎప్పటికీ సక్సెస్. ఇప్పుడు నా పేరు మీద కూడా చేసి నేను ఒక్కనే కాదు కదా, వేరే వాళ్ళు ఎంతో మంది. మీ యాంకర్ బి మొన్న చేయించుకుంటూ పోయి ఆడ ఎవరు? అదేం పేరు సుమన్ టీవీ. నిజంగా అవును. ఏంది ఖాళీ ఏ రూపాయి లేకుండా చేపించుకొని మెల్లంగా ఇస్తాడు. ఓకే. మీరు చెప్తే బేగం బజార్లో కొన్ని బేగం బజార్లో కొన్ని షాపుల్లో చేసిస్తాడు ఫ్రీగా వితౌట్ అడ్వాన్స్ కూడా చేయగలరు. అంతే. వితౌట్ అడ్వాన్స్ కాదు, ఏం తీసుకోకుండా ఇస్తారు మీకు. ఓకే. మీరు నిన్న అక్షయ తృతీయ గోల్డ్ అంబాసిడర్గా వెళ్ళారు కదా, అవును. దానికి మీకు ఏమైనా ప్రైజ్లు బహుమతులు వచ్చాయా? ఇచ్చిర్రు సీట్లు డబ్బాలు అవన్నీ ఆడికెళ్ళి ఇచ్చినాయి. ఓకే. కార్లో ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే. సన్మానాలు అవి ఇవి వెండిది ఇచ్చిర్రు. ఓకే. ఆ గోల్డ్ బి అది తీసుకెళ్ళమని నేను తీసుకోలేను, తర్వాత చేపించానే ఆర్డర్ ఇచ్చిన. ఓకే. గోల్డ్ మ్యాన్గా మీ ప్రస్తావన మీది 4 పార్ట్లుగా తీసుకుంటే గోల్డ్ మ్యాన్ ఒకటి, మీ కార్లు కూడా చాలా పెద్ద పాపులర్గా మాట్లాడుకుంటుంటారు. మీ ఇల్లు హోమ్ టూరు అది కూడా పెద్ద పాపులర్గా మాట్లాడుకుంటుంటారు. హోమ్ టూర్లు చాలా ఫేమస్ అయ్యింది. యూట్యూబ్ చాలా ఇలా యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలని కూడా చాలా మందికి ఉండదు. మీరు దానికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ముందుకు వస్తున్నారు, ఆ షో దీనిలో కూడా వస్తున్నారు. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఇస్తాను నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే, ఏ మనిషికైనా చాలా మంది ఇయ్యరు, చాలా మంది 100 రకాల ప్రశ్నలు ఇస్తారు. నేను అట్లా ఏముండదు, ఎవరికైనా ఓపెన్ గా వచ్చిన వాళ్ళకు ఇబ్బంది లేకుండా. ఈ డబ్బు బంగారము ఎవడన్నా వచ్చి ఎత్తుకుపోతాడు, భయం లేదు, ఏమి ఇబ్బంది లేదు, బిల్కుల్ పక్కా. అంతే కదా, చాలా మందికి డబ్బులు బాగా వచ్చినాయి. మన కేక్ కోపించారు, 6 లక్షలు పడ్డాయి, చాలా మిలియన్లలో పోయినాయి కదా. పోయినప్పుడు 2 times కోపించారు కేక్ పిలిచి. అమ్మా అయితే మేము కూడా వచ్చి నిజంగా 1 మిలియన్ పోతే మిలియన్, చాలా మిలియన్, నా 34 millions ఏమో పోయింది వీడియోలు. 30. ఓకే. ఇంకా ఈ గోల్డ్ దీని ద్వారా మీకు ఏమనిపిస్తుంది? జనాలు ఇట్లా గోల్డ్ పోగేయడానికి మీ దగ్గర ఉన్న ఏదన్నా చిన్న లాజిక్ టెక్నిక్ ఏముంది? టెక్నిక్ ఏం లేదు, మంచితనం ఫస్ట్ సంపాదించాలి. ఎవరైనా మంచితనం సంపాదించగానే ఆటోమేటిక్ పైసా తెస్తుంది. ఓకే. డబ్బులైనా గోల్డ్ అయినా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంతేగాని వేరే రూపాయి ఖర్చు పెట్టి చేసింది అదేం లేదు. చెప్తే పంపిస్తారు. అది మంచితనం అంటే అది కష్టపడ్డది. అది చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వస్తేనే సడల్న రావు ఎవరికి. అది ఒక సిస్టమేటిక్గా ఒక సర్కిల్ మెయింటైన్ చేసుకుంటా, అరే అన్నకు చెప్తే ఏదైనా పంపించాలి, కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు, అట్లా ఉండాలి. మెయింటైన్ చేస్తే ఎవరైనా అది చేస్తారు. ఓకే. కాబట్టి బంగారానికి ముందు మంచి పేరు అనేది, మంచి పేరు ఇంపార్టెంట్. బంగారం రావాలంటే మంచి పేరు ఉండాలి. పేరు ఉంటే ఆటోమేటిక్ వస్తుంది, డబ్బులు వస్తాయి, పైస వస్తుంది, అన్నీ వస్తాయి. మంచి పేరు. వీటిలో గిఫ్ట్లు ఏమైనా ఉన్నాయా? ఈ ఉంగరాలు గిఫ్ట్లు ఏం లేవు, చేయించినాయి. ఇప్పుడు చూడండి, చిన్న అబ్బాయి దర్గా చిన్న గౌడ్ అన్న అనే పేరు చెప్పి మీరు బేగం బజార్లో ఏదన్నా ఒకటి చేయించుకోవాలంటే వాళ్ళు ఫ్రీగా వితౌట్ అడ్వాన్స్ చేయించుకుంటారని కూడా అన్న చెప్తున్నాడు. కాకపోతే పర్ఫెక్ట్గా ఇచ్చి బేగం బజార్లో కాదు, సికింద్రాబాద్ అయినా ఎక్కడైనా ఆయన పేరు చెప్పి, ఇదిగో మేము ఈ షాప్లో అన్న చేయించుకుంటారంట కదా అని చెప్పి మీరు వెళ్ళి చేసుకుంటే బ్రహ్మాండంగా వాళ్ళు మంచిగా చేసిస్తారు. ఆయన తొడిగిన నగలే ప్రత్యక్ష సాక్షి. ఆయన్ని చూడడము అంటే దాదాపు మనం ఈ ఏరియాలో నడిచే వెంకటేశ్వర చూడడంతో సమానం. ఎందుకంటే వెంకటేశ్వరం తర్వాత అన్ని నగలు వేసుకొని ఒక తిరగలిగే అంత, కళ్ళు జిగలు మనిపించే అంత వ్యక్తి మన కంటి ముందు ఉన్నారు. అందరూ బాగా లేడీస్, వెంకటేశ్వర్లో దేవుని ఆజ్ఞ ఉంటేనే మనం చేయగలం, లేకపోతే ఒక్కటి ఏమి వేయలేము మనం. దేవుని ఆజ్ఞ ఉండాలి. మీకు శుక్రమహాదశ బాగా గట్టిగా ఇదవుతున్నారు, రన్ అవుతున్నట్టుంది. రన్ అయితేనే ఏదైనా చేసి అది ఆపుకోగల శక్తి ఉండాలి. చాలా మంది వేసేసుకొని మళ్ళీ 4 రోజులు ఉండయి, అట్లా అట్లా ఉంటుంది. అట్లా లేదు. మీరు ఎన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నారన్నా? చిన్నప్పటి నుంచి ఈ నగలు చిన్నప్పటి నుంచే. అప్పుడు తక్కువ ఉంటుండే పాత ఫొటోస్ అవి, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ. అప్పుడు సింపుల్ గా 8 ఉంగరాలు అప్పుడు కూడా. అంటే ఉంగరాలు వేయడము అనేది శాస్త్రం మళ్ళీ చూడరు, అంటే వేసుకోవాలి, చేయించుకుంటాం. కానీ నాకు ఇట్లా రాశి బట్టి అది బట్టి రాళ్ళని బట్టి ఇక్కడ ఈ రాయి వేసుకోవాలి, ఇక్కడ ఈ రాయి వేసుకోవాలని చేయడం కానీ ఏం లేదు మీకు? అదంతా ఏం లేదు. దేవుని మొక్కడము అన్ని వేసుకోవడమే. ఏ దేవుడిని ఎక్కువ మొక్కుతారు మీరు? దేవుళ్ళు వెంకటేశ్వరాన్ని బాగా గట్టిగా మొక్కేటట్టుంది మీరు. ఎందుకంటే ఆయనతో సమానంగా ఉంగరాలు వేసుకొని ఆయన పోటీ వస్తున్నారు మీరు. అందరి దేవుళ్ళు అందరిని మొక్కాలి. లక్ష్మీదేవి లక్ష్మీదేవి బాగా ఇష్టం.
అందరూ దేవుడు పైసా కలిగిస్తే దేవుడే లక్ష్మీదేవి. మీ ఫ్యామిలీలో మీ లేడీస్ వీళ్ళు మిమ్మల్ని చూసి ఏంది ఇది మాకు పోటీ వస్తున్నారు అనుకోరా? అందరికన్నా ముఖ్యం ఏంటంటే మనిషికి డైలీ సూర్యకిరణాలు కళ్ళలో పడాలి. ఓకే. గ్రాలు చేంజ్ అయిపోతుంది, అదొకటి చేసుకోవాలి. పొద్దున్నలో అనే స్నానం చేయాలి. సో సూర్యుని మొక్కేస్తే కిరణాలు పడితే గ్రాలు చేంజ్ అవుతాయి. చాలా మందికి తెలియదు, సీక్రెట్ ఇది చెప్తున్న ప్రజలు చూడు. ఓకే, గదుల్లోనే ఉండిపోతే వాళ్ళకి అరిష్టం అంటే అవి అనేటివి కళ్ళలో పడితే గ్రాలు చేంజ్ అవుతుంటాయి డైలీ మనిషి. ఓకే, సీక్రెట్ విషయం ఇది, అంటే మీడియాలో చెప్పేస్తున్నాం. అంటే సూర్యకిరణాలు బయటకు వచ్చి డి విటమిన్ తీసుకుంటే గ్రహాలు చేంజ్ అవుతాయి. ఏమైనా ఉన్నవి ఏదైనా ఉన్నవి అది చేంజ్ అవుతాయి అంతే, వేరేది ఏముండదు. మనం ఏ ఉంగరాలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అది కానీ గ్రహాలు చేంజ్ కావాలంటే ఇది చేసుకుంటే సరే. మిమ్మల్ని చూసిన వెంటనే మనిషి ఎదుటి మనిషి కూడా ఒక అదృష్టంగా భావించేది మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఎందుకంటే మనిషి మిమ్మల్ని చూడంగానే సంతోషం ఇస్తుంది. ఎందుకంటే అరే మనం కాకపోతే పోయింది, ఒక మనిషి ఇన్ని ఉంగరాలు ఇన్ని నగలేసుకొని హాయిగా ఉన్నాడు, ఆయన చూడంగానే. ఇప్పుడు నాకు చూస్తే మీరు ఇంతకుముందు పొలిటికల్గా వితౌట్ ఈ జ్యువెలరీ కూర్చున్నప్పుడు నేను సీరియస్గా ఉండా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వు తన్నుకొని వస్తుంది, ఆనందం ఉంది. అరే నేను చూడండి ఇంత చిన్న చిటికీ వేలకి ఇంత ఉంగరం వేసుకోవడానికి నానా పాటలు పడుతుంటే ఒక మనిషి అన్ని ఉంగరాలు వేసుకొని చూడండి, కడియం రంగమాత తండలో ఆ కడియాన్ని చూసి మనం ఎంత ఇదై ఉంటాం, అబ్బా ఎంత పేరుంటే అలాంటి కడియాలు వేస్తాను. ఇక్కడ చూడు అన్న చాలా సింపుల్గా ఒక కడియం వేసుకొని పెద్ద పూలమాల అంత ఉంది ఆ దండ, సింహహారం, సింహాసనము, సింహారము, కడియము, 4 ఉంగరాలు అటువైపు 4 ఉంగరాలు ఇటువైపు, కాలికి కడియాలు ఏమన్నా వేసుకోవాలని ఏమన్నా అదంతే ఉండదు. పాపం మీ కుక్కేమో చాలా సింపుల్గా ఉంది, దానికి ఏం చేయించరా? దానికి ఏం చెప్పాం, బెల్ట్ గిల్ట్ ఉండే అది కొన్ని రోజులు వెళ్ళిపోతుంది అక్కడిక్కడ మళ్ళీ వస్తుంది. బెంగళూరు ఎత్తుకోరు ఒకళ్ళు. ఓకే, ఫ్రీగా తిరుగుతుంటుంది. రెక్సో ఇది గోల్డ్ మ్యాన్గా చిన్న గోడన్న యొక్క అవతారము. ఇప్పుడు థర్డ్ పార్ట్ ఉంది. ఆ థర్డ్ పార్ట్ ఏంటంటే కార్లు. ఆయనకి ఎన్ని కార్లు ఉన్నాయి? థర్డ్, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఎవరైనా మంచిగా చూడాలి, ఇది చాలా మిలియన్లలో పోవాలని కోరుకుంటున్నా మీ ఛానల్ది. నేను ఎప్పుడు ఎవరు చేయలే ఇట్లా ఇంటర్వ్యూ, మీరు బాగా అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగుంది. ఇప్పుడు థర్డ్ పార్ట్ కార్లకి వెళ్దాం. ఇప్పుడు మనము దర్గా చిన్న గౌడ్ అన్న ఇంట్లో ఉన్నాము. ఒకసారి చూడండి అన్నని, ఈయన గోల్డ్ మ్యాన్గా ఎంత సుప్రసిద్ధుడు, ఈయనకున్న కార్లు కూడా అంత ఫేమస్. యూట్యూబ్లో ఎక్కడ చూసినా హల్చల్, మిలియన్ల కొద్ది ఈ కార్లు, వీటి యొక్క పేర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. విశేషించి ఇక్కడ హోండా సిటీ ఉంది, ఫార్చునర్ ఉంది, ఆ తర్వాత ఎటువంటి జీప్ ఉంది. ఈ జీపు పంజాబ్ దీనిలో ఉంటుంది. ఇది ఈ టైర్లే 1,00,000 చిల్లర వరకు పలుకుతాయని చెప్పి అన్న చెప్తా ఉంటాడు. అది చూడండి, ఎక్కడ పట్టినా ఒక్కసారి ఈయన బయలుదేరితే క్యాన్వాయ్ లాగా, ఈ క్యాన్వాయ్లో వీళ్ళందరూ ఒక 20-30 మంది దీంట్లో ఎక్కి హల్చల్ చేస్తుంటారు. చూడండి, ఇట్లా కారు ఇది రెజెండర్ అంట. ఇది కారు అయిన తర్వాత ఇక్కడ ఈ కారే కాకుండా ఇక్కడ జాగ్వార్ కార్ కూడా సుమారు ఎంత ఉంటుంది సార్? ఇది 1,18,00,000 అంట ఈ కారు. మనం చూడడానికి తప్ప దీనిలో మనం ఏం చేయలేము. ఇది ఎవరు గిఫ్ట్గా ఇచ్చారు సార్ మీరు? బాబుకి గిఫ్ట్గా సుమారు 1,20,00,000 విలువ చేసే కారు. మనిషి నిలువెత్తు ₹1,00,00,000 యొక్క విలువ చేసే మనిషి. ఈ కారు పక్కన మనిషి, అన్ని కోట్లే అనమాట. చూసిన వాళ్ళకు కూడా ఆనందం కలిగే విధమైన సౌండ్స్ వస్తుంటాయి, లుక్ ఉంటుంది. ఆ లుక్ అనేది ఆయన సొంతం కావడం అది అదృష్టంగా చెప్తారు ఆయన. చెప్పండి సార్, ఈ కార్లు, ఈ హోము, ఈ ఫెసిలిటీసు, ఈ అదృష్టము, మీరు దీన్ని బట్టి బయట వాళ్ళకి, మీరు ప్రజలకి, ప్రేక్షకులకి ఏం చెప్తారు? చెప్పేది ఏంటి, ఎవరైనా కష్టపడాలి. కష్టపడితేనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఓకే, కష్టపడుకుంటేనే మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి పేరు లేకపోతే నీకు ఓడిబి దగ్గర అనేడు. గుడ్ విల్లే గోల్డ్, మెయిన్ గుడ్ విల్లే గోల్డ్. ఫస్ట్ కష్టపడకుండా పైకి వచ్చి దాని తర్వాత మంచి పేరు తెచ్చుకుంటే ప్రజలలో మనకి ఏం కావాలని అప్పుడు హెల్ప్ చేస్తారు. మంచి పైసా కమ్మాంచుకుంటూ చెడు పేరు తెచ్చుకుంటే ఎవరు కేర్ చేయరు. ఓకే, చెప్పేది ఎవరైనా ప్రజలు కష్టపడతారు. మంచి ఎలా చేయాలి ఒక ఉదాహరణ చెప్పండి. మంచి చేయాలంటే కష్టము, గరీబుల కష్టం ఉంటుంది. ఓకే,
ఆదుకోవాలి. ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. గరీబులకు మ్యారేజ్లు అవుతాయి, ఓకే. అయితే దాని ఉంటే పుస్తమెటలు అంటే అవన్నీ చేయిస్తాను. ఓకే. చనిపోతే డబ్బులు పంపిస్తాను. మంచి పనులు ఎన్నో రకాలు ఉంటాయి. ఒక రకము చెప్పుకునేటివి కావు మీడియాలలో ఇవి. చాలా రకంగా ఇవన్నీ మీడియాలలో రాని నేను చేసేటి గుప్తదానాలు ఇచ్చుకుంటా చేసేది ఏంటంటే ఈ రోజు సోషల్ మీడియా వచ్చి నుంచి ఇవన్నీ తెలుస్తున్నాయి, కానీ చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు. అది కూడా లేనప్పుడు చాలా మందికి బయటికి వెళ్ళి అప్పు తెచ్చి పుస్తమెటలు చెప్తారు లేకున్నా గరీబ్ ఎవరు వచ్చి అడిగారు అనుకో పుస్తమెటలు చెప్తున్న రోజులు ఉన్నాయి. నా డబ్బులు లేకపోయినా కలిసి వస్తుందా మీకు అట్లా చేస్తే? చేయదు కదా, ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే. అది ఎవరు నేర్పించారు మీకు? తల్లిదండ్రులు ఏమైనా నేర్పించారా? 600 పుస్తమెటలు చేసి తల్లిదండ్రులు ఏం లేదు, నా ఇష్టంగా అది ఏదో నాకు కాదనుకుంటా చేస్తాను. సెమెటలని కాదు, వేరే విధంగా గోల్డ్ ఉంగరం అంటే ఏమైనా చేపిస్తాను. ఓకే. మ్యారేజ్. ఓకే. ఇప్పుడు మీ తండ్రి అక్కడ చూస్తే కనిపిస్తారు, అడవయ్య వస్తాదు. ఆ అడవయ్య వస్తాదు ఆయన మీకు ఏం నేర్పిస్తే మీరు ఇంత పెద్ద వరకు అయ్యారు? అంటే నిదానం. అప్పుడు ఇనకపోతుండే చిన్నప్పుడు కేసులు వేసుకున్నాము, పోయినాము, మాట వినలేము చిన్నప్పుడు. తర్వాత రాను రాను ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే. ఒక సాత్వికత వచ్చేస్తుంది, ఓ పెద్ద మనిషి తరహా వస్తుంది. కరెక్ట్ కదా, అప్పుడు చెప్పింది కరెక్ట్ కదా, మనం అట్లా నిదానంగా పోయి ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ఓకే అన్నట్టు ఉద్దేశంగా. ఓకే. సక్సెస్ ఉంది. ఓకే. ఆ తర్వాత పార్టీ పెట్టడం వరకు వచ్చారు మీరు. చూడండి, పార్టీ ఇందాక మనకు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణ తెలుగు జనతా పార్టీ, దర్గా చిన్న గౌడ్, తెలంగాణ తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి. ఓకే. ఇప్పుడు మీరు మామూలుగా ముఖ్యమంత్రి కాకుండానే పుస్తలు మెట్టలు ఇవి పెట్టానన్నారు. రేపు నిజంగానే మీ కళ నెరవేరి ముఖ్యమంత్రి అయిపోతే ప్రజలకి ఏమేం చేయబోతారు? చాలా పెద్ద ఎత్తున చేస్తాం. మనం ఏం లేనప్పుడే మనం ఇంత చేసినాం. ఓకే. మంచి పేరు, గుడ్ విల్ సంపాదించాం తెలంగాణ మొత్తం. ఏడ ఇంత చెడు లేకుండా మంచితనంగా ఇంత పేరు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఓకే. గోల్డ్ వల్ల దాని వల్ల పేరు వచ్చింది కాదు, ఇది చిన్నప్పటి నుంచి వచ్చింది. ఇది పైకి కనిపించేదే కానీ లోపల ఒరిజినల్ గా చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చి సాయం చేసుకుంటూ వచ్చి ఒక పేరు తెచ్చుకున్నాము. మనం ఎవరు చేయనప్పుడు మనం సాయాలు చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణ మొత్తం ఇప్పుడు గుడ్ విల్ ఉందంటే ఇదే కాదు, సాయమే బంగారం. అంతే. దానివల్లనే మంచి పేరుతోటే డబ్బులు వస్తాయి. దానివల్లనే అన్ని వస్తాయి, గోల్డ్ అన్ని వస్తుంది, అన్ని వస్తాయి. మంచి పేరు సంపాదించాలి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాక అంతకన్నా మించి చేస్తారు. అంతకు మించి ఎంతో చేస్తాం. ఓకే. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.